డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కార్యాలయ యాంత్రీకరణ మరియు పరికరాల గురించి చర్చిద్దాం. ఆఫీస్ మెకనైజేషన్ అండ్ ఎక్విప్మెంట్ ఇది ఈరోజు యొక్క టాపిక్. మనం ఇప్పుడు ఈ విషయం పైన చర్చిద్దాం. మరి ఆధునిక కాలంలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా యంత్ర పరికరాలు వచ్చేసాయి. మరి ఆఫీసుల్లో మనుషులే కాకుండా యంత్రాలు కూడా పనిచేయడం మనం చాలా కాలం నుండి గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పారిశ్రామిక వ్యవస్థల్లో, ఫ్యాక్టరీల్లో కూడా యంత్ర పరికరాల వినియోగం అనేది పెరిగింది. మరి పారిశ్రామిక విప్లవమే ఈ యంత్రాలకు నాంది పలికింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆఫీసుల్లో మరి ఇటీవల కాలంలో వీటి యొక్క ఉపయోగం మరింత ఎక్కువైంది అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి గత కొన్ని సంవత్సరాల కాలంలో వ్యాపార స్వభావంలో, సాంకేతిక రంగంలో వచ్చినటువంటి పెను మార్పుల మూలంగా ఇవాళ కార్యాలయాలన్నింటిలో కూడా మనం యంత్ర పరికరాలని ఉపయోగిస్తున్నాం. మరి ఇప్పుడు యంత్ర పరికరాలంటే ఏమిటి అనేది మనం దాని యొక్క అర్థాన్ని చూద్దాం. మరి ఆఫీసు నిర్వహణ కోసం ఆఫీసు యంత్రాలు, ఆఫీస్ అప్లయన్సెస్, ఆఫీస్ ఎక్విప్మెంట్ తరచుగా మనం ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ పదాలు మీ అందరికీ సుపరిచితమే. మరి ఈ పదాల అర్థాలని మనం పరిశీలిస్తే ఆఫీస్ మెషిన్స్ అంటే ఆఫీసులో ఉపయోగించేటువంటి వివిధ రకాల యంత్ర సాధనాలని చెప్పవచ్చు. మరి ఆఫీసులో ఉపయోగపడేటువంటి వస్తువుల్ని, పరికరాల్ని మనం ఆఫీస్ ఎక్విప్మెంట్ అంటాం. అన్ని రకాల ఫైలింగ్, స్టోరేజ్ సామాగ్రి కానీ, ఎయిర్ కండిషనర్స్, లైటింగ్, వివిధ రకాల చిల్లర సామాన్లన్నింటినీ కూడా మనం ఆఫీస్ ఎక్విప్మెంట్గా చెప్పవచ్చు. మరి ఆఫీసులో సౌకర్యం కోసం మనం వాడేటువంటి లెటర్ ట్రేలు, పెన్ హోల్డర్సు, చిత్తు కాగితాల బుట్టలు, ఇలాంటి చిల్లర వస్తువులన్నింటినీ కూడా మనం ఆఫీస్ యాక్సెసరీస్ అని చెప్పేసి అంటాం. ప్రత్యేకమైన అవసరాల కోసం ఉద్దేశించినటువంటి అన్ని రకాల సాధనాలకు, పనిముట్లకు ఆఫీస్ అప్లయన్సెస్ అని మనం పేరు పెడతాం. ఈ విధంగా ఆఫీసు నిర్వహణ కోసం మరి మెషినరీ కావాలి, అప్లయన్సెస్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. ఈ మూడు మనం విరివిగా ఇవాళ ఆఫీసుల్లో వినియోగిస్తూ ఉన్నాం. మరి ఆఫీసులో యంత్రాల యొక్క ఆవిర్భావం ఎప్పుడు ప్రారంభమైంది అని మనం చూసినప్పుడు ఈ 1873లో క్రిస్టఫర్ మొట్టమొదటి టైప్ రైటర్ను కనుగొన్న తర్వాత ఆఫీస్ ఆటోమేషన్ ప్రారంభమైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాటి నుంచి గడిచినటువంటి శతాబ్ది కాలంలో ఆఫీసులో వివిధ కార్యకలాపాల కోసం మనం యంత్రాలను వినియోగించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఆధునిక సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచేటువంటి ఎన్నో కొత్త యంత్రాలు పరంపరగా మార్కెట్లోకి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆధునిక కాలంలో వ్యాపారం యొక్క పరిమాణం పెరిగింది, దాని యొక్క స్వభావం కూడా సంకీర్ణమైంది. మరి ఆధునిక వ్యాపారానికి పోటీ అనేది ఒక ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. మరి ఆ పోటీని తట్టుకొని అన్ని రంగాల్లో మనం నిలదొక్కుకోవాలి అంటే తప్పకుండా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు పెరగాలి అంటే, సామర్థ్యం పెరగాలి అంటే తప్పకుండా మనం యంత్ర పరికరాలను వినియోగించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆఫీసుల్ని కూడా మనం సమర్థవంతంగా నడపాలి అంటే తప్పకుండా యంత్ర పరికరాలను వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కార్మికులకు బదులుగా మనం యంత్రాలని ఉపయోగిస్తే ఉత్పత్తి పెరిగి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది అనేటువంటి అనుభవాన్ని మనం పారిశ్రామిక రంగంలో గమనించాం. మరి అదే అనుభవాన్ని మనం ఆఫీసుల్లో కూడా ఉపయోగించుకొని యంత్ర సాధనాల్ని ప్రవేశపెడితే మరి ఆఫీసుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి మీకు తెలుసు, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆఫీసుల్లో యంత్ర పరికరాల్ని విరివిగా ఉపయోగిస్తున్నాం. మరి భారతదేశంలో కూడా ఈనాడు యంత్ర పరికరాల వినియోగం అనేది విరివిగా జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు.
మరి ఆఫీసు యాంత్రీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి, ఆఫీసులో మెకనైజేషన్ ఎందుకు, యంత్ర పరికరాల ద్వారా కలిగే లాభాలు ఏంటి అని మనం చూసినప్పుడు, ఒకటి, ఆఫీసులో మరి యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం శ్రమను తగ్గించవచ్చు. శ్రామిక వ్యయాన్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యంత్రాల ఖరీదుతో పోల్చినప్పుడు సంస్థలో దానికి సంబంధించినటువంటి శ్రామిక వ్యయాన్ని ఎంత మేరకు తగ్గించవచ్చో మనం పరిగణలోనికి తీసుకోవాలి. ముఖ్యంగా యంత్రాలు మానవుల యొక్క శ్రమను చాలా వరకు తగ్గించి వేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఒక మనిషి రోజంతా చేసే పనిని యంత్రం కొన్ని నిమిషాల్లోనే చేసి పెడుతుంది. దీంతో మానవుడి యొక్క శ్రమను మనం చాలా వరకు తగ్గించవచ్చు అని చెప్పవచ్చు. రెండవది టైం సేవింగ్, కాలాన్ని కూడా ఇది పొదుపు చేస్తుంది. మరి యంత్రాలను ప్రవేశపెట్టడానికి ఒక ప్రధాన కారణాల్లో కాలం ఆదా అవడం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రమాణ కాలంలో ఒక ఉద్యోగి నిర్వర్తించే విధులు యంత్రాల ద్వారా మనం ముందుగానే పూర్తి చేయవచ్చు. కాకపోతే అన్ని కార్యకలాపాల్ని మనం యంత్రాల ద్వారానే నిర్వర్తించలేం. ఉదాహరణకు కొన్ని వ్యక్తిగత నైపుణ్యంతో కూడుకున్న పనులు ఉంటాయి. ఉదాహరణకు శిల్పాలు, నగిశీలు చెక్కడం చూస్తూ ఉంటాం. మరి అలాంటి పనుల్ని యంత్ర పరికరాలు చేయలేవు. కానీ దాదాపుగా ఇవాళ అన్ని పనుల్ని యంత్రాలు చేస్తున్నాయి. దీంతో మనకు సమయం ఎంతో ఆదా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేనేత కార్మికుడు ఒక చీర నేయడానికి 3 రోజులు తీసుకుంటే మరి కొన్ని నిమిషాల్లోనే యంత్ర పరికరం ఒక చీరను నేయడం మనం చూస్తూ ఉన్నాం. దీంతో మనకు ఎంతో సమయం ఆదా అవుతుంది అని చెప్పుకోవచ్చు. మూడవది, యంత్ర పరికరాల వినియోగం వల్ల ఖచ్చితత్వం ఉంటుంది, అక్యురసీ ఉంటుంది. మరి యంత్ర సాధనాల ద్వారా మనం ఖచ్చితత్వాన్ని పెంపొందించవచ్చు. అంటే ఎలాంటి తప్పులు, పొరపాట్లు దొరలకుండా మనం చూడవచ్చు. మరి తప్పులు, పొరపాట్లను మనం నివారించినప్పుడు అక్యురసీ అనేది దానంతట అదే పెంపొందుతుంది, పని సజావుగా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఫ్రాడ్స్ను అరికట్టవచ్చు, మోసాలు జరగకుండా మనం చూడవచ్చు. అంటే ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి తప్పుల్ని, మోసాల్ని, పొరపాట్లను ఈ యంత్ర పరికరాలు అరికడతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యంత్రం అనేది తప్పు చేయదు, పొరపాటు చేయదు, అది చీటింగ్ కూడా చేయదు. కాబట్టి మోసాలు జరగకుండా చూడడం కోసం మనం యంత్ర పరికరాల్ని వినియోగించుకోవాలి. నెక్స్ట్, విసుగును తగ్గించవచ్చు. ఎలిమినేషన్ ఆఫ్ మోనోటోనీ, అంటే ఎంత సామర్థ్యం కలిగిన ఉద్యోగులైనా సరే ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటే తప్పకుండా విసుగు అనేది వస్తుంది. మరి అతడు సక్రమంగా పని చేయలేడు. కాబట్టి అదే యంత్రాన్ని వినియోగించినట్టయితే మరి ఎలాంటి విసుగుకు తావు లేకుండా మనం చక్కగా పని చేసుకోవచ్చు. కాబట్టి యంత్ర పరికరాల ద్వారా మనకు కలిగేటువంటి విసుగును కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, స్టాండర్డైజేషన్, అంటే ప్రామాణీకరణ కూడా సాధించవచ్చు. యంత్ర పరికరాల వినియోగం ద్వారా ఆఫీసుల్లో మనం పనిలో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు, దాని యొక్క స్టాండర్డ్ ప్రామాణీకరణ పెంపొందించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అన్ని రకాల పనుల్ని మనం ఒకే రకంగా నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రయోజనం ఏంటి అంటే ఇది వాస్తవ వివరాలను తెలుపుతుంది. ఆఫీసు పనులకు సంబంధించినటువంటి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు ముందు జరిగిన వాస్తవ విషయాలను అవి వెల్లడి చేస్తాయి. మరి వాస్తవ విషయాల్ని అవి వెల్లడి చేయడం ద్వారా మనం వ్యవస్థలో లేదా కార్యాలయాల్లో సరియైన నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మానవుల యొక్క శ్రమను తగ్గించడం, కాలాన్ని పొదుపు చేయడం, ఖచ్చితత్వాన్ని ప్రసాదించడం, ఫ్రాడ్స్ను అరికట్టడం, విసుగును తగ్గించడం, ప్రామాణీకరణ పెంచడం, వాస్తవ వివరాల్ని తెలపడం, ఇలాంటి అనేక లాభాలు మనం మెకనైజేషన్ ద్వారా సాధించవచ్చు అని చెప్పుకోవచ్చు. మరి ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి పదాన్ని మనం ఇటీవలి కాలంలో తరచుగా వింటున్నాం.
ఆఫీస్ మిషన్స్ లేదా యంత్రాలను ఆఫీసుల్లో ఉపయోగించే వివిధ తరహా యంత్ర సాధనాలు, వస్తువులు, పరికరాలు, వీటన్నింటినీ మనం ఆఫీస్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఆటోమేషన్ అంటే ఏంటంటే పూర్తిగా యంత్ర పరికరాల ద్వారా ఆఫీసులో పనిని నిర్వర్తించడాన్ని ఆఫీస్ ఆటోమేషన్ అని చెప్పేసి అంటాం. మనం ఇందాకే చెప్పుకున్నట్టు క్రిస్టఫర్ 1873లో మరి మొట్టమొదటి టైప్ రైటర్ను కనుగొన్న నాటి నుంచి ఆఫీస్ ఆటోమేషన్ ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆటోమేషన్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇవాళ కాగితరహిత పరిపాలనను ప్రభుత్వం అందిస్తుంది. ఒకప్పుడు మనం చూసినట్టయితే ప్రభుత్వ కార్యాలయం అంటే ఒక చైరు, ఒక టేబులు, ముందర ఫైళ్ళు, రికార్డు రూముల్లో దస్తావేజులు కుప్పలు కుప్పలుగా పడి ఉండేవి. మరి ఇవాళ కాగితరహిత పరిపాలన మనం కొనసాగిస్తున్నాం. ఫైళ్ళ స్థానంలో మరి ఉద్యోగి యొక్క టేబుల్ ముందు కంప్యూటర్లు దర్శనమిస్తున్నాయి. మరి ఈ కంప్యూటర్ల ద్వారా మనం ఇవాళ పనులు చేస్తున్నాం. ఎంతటి డేటాబేస్ అయినా సరే అందులో నిక్షిప్తం చేస్తున్నాం. దీని ద్వారా మరి పనులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆఫీసు యంత్రాలు ఆలోచన అవసరం లేకుండా వాడుకగా మళ్ళీ మళ్ళీ చేయవలసిన పనులకే కాకుండా బుద్ధిబలం అవసరమయ్యేటువంటి సమస్యల గుర్తింపు, విశ్లేషణ, క్లిష్టమైనటువంటి గణక ప్రక్రియలు మొదలైనటువంటి పనుల్ని కూడా ఈ యంత్ర పరికరాలు సులభంగా చేయగలుగుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆఫీస్ ఆటోమేషన్ వర్గీకరణ రకాల్ని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. అంటే ఆఫీస్ ఆటోమేషన్ లేదా ఆఫీసు యాంత్రీకరణను మనం ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సాంప్రదాయ ఆఫీస్ ఆటోమేషన్, రెండు ఆధునిక ఆఫీస్ ఆటోమేషన్. మరి ఆధునిక కాలంలో ప్రధానంగా కంప్యూటర్ను మనం పేర్కొనవచ్చు. మరి సాంప్రదాయ ఆటోమేషన్లో అనేక యంత్ర పరికరాలని పేర్కోవచ్చు. ఫస్ట్ మనం సాంప్రదాయ ఆఫీస్ ఆటోమేషన్ను మనం చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా 4 రకాలుగా ఇక్కడ యాంత్రీకరణ చేయవచ్చు, అంటే యంత్రాలను వర్గీకరణ చేయవచ్చు. ఒకటవది సమాచారాన్ని రికార్డు చేసే యంత్రాలు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ టైప్ రైటర్లు, టెలి టైప్ రైటర్లు, డూప్లికేటింగ్ యంత్రాలు, కాపీయింగ్ యంత్రాలు, ఇన్ప్రింటింగ్ యంత్రాలు, ఇవన్నీ కూడా సమాచారాన్ని రికార్డు చేయడానికి ఉపయోగపడతాయి. రెండవది కమ్యూనికేషన్కు ఉపయోగపడే యంత్రాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే డెక్టాఫోన్, టెలిఫోన్, ఫ్రాంకింగ్ యంత్రాలు, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సాధనాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవది సమాచారాన్ని క్రమబద్ధం చేసేటువంటి యంత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు, జాబితాలు తయారు చేసేటువంటి యంత్రాలు, క్యాలిక్యులేటర్లు, క్యాష్ రిజిస్టర్లు, అకౌంటింగ్ యంత్రాలు, ఇవన్నీ కూడా సమాచారాన్ని క్రమబద్ధం చేసేవి. ఇక నాలుగవది చిల్లర యంత్ర సాధనాలు. మరి లెక్కలు రాసేటువంటి యంత్రాలు లేదా చిన్న తరహా యంత్ర సాధనాలు దీని కిందికి వస్తాయి. అంటే సాంప్రదాయిక ఆఫీస్ ఆటోమేషన్ను మనం చూసినప్పుడు ఈ యంత్ర పరికరాలు చేసే పనులను బట్టి వాటిని మనం 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం ఇక్కడ. ఒకటోది సమాచారాన్ని రికార్డు చేసే యంత్రాలు, 2 కమ్యూనికేషన్కు ఉపయోగపడే యంత్రాలు, 3 సమాచారాన్ని క్రమబద్ధం చేసే యంత్రాలు, 4 చిల్లర యంత్రాలు. ఇక ఆధునిక ఆఫీస్ ఆటోమేషన్ను మనం తీసుకున్నట్టయితే ఇదంతా కూడా కంప్యూటర్ యుగంగా చెప్పుకోవచ్చు. కంప్యూటర్లు ఎప్పుడైతే ఆఫీసుల్లోకి ప్రవేశించాయో మరి అప్పుడు పని మరింత సులభమైంది అని చెప్పుకోవచ్చు. సమాచార సాంకేతిక విప్లవాన్నే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం అని కూడా చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా కూడా ఐటీ యుగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చిన కంప్యూటర్లను మనం 5వ జనరేషన్ కంప్యూటర్లు అని చెప్పేసి అంటున్నాం. 1980 నుంచే మరి తక్కువ ధరలకే మనకు పర్సనల్ కంప్యూటర్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ ఆఫీసుల్లోనే కాదు ప్రతి వ్యక్తి కూడా మరి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఏదో ఒకటి వినియోగిస్తున్నటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం.
మరి ఈ కంప్యూటర్ గురించి మనం చెప్పుకుంటే కంప్యూటర్లో ప్రధానంగా మనకు 3 భాగాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ యూనిట్, 2 CPU, 3 అవుట్పుట్ యూనిట్. మరి ఇవాళ కంప్యూటర్ చేయలేనటువంటి పని ఏదీ లేదు అని చెప్పుకోవచ్చు. మరి మానవుడు మేధస్సుతో తయారు చేసిందే అయినప్పటికీ ఇది మానవ మేధస్సును మించిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి మీటల్ని నొక్కడం ద్వారా మనం ప్రపంచంలోని ఎటువంటి సమాచారాన్నైనా ఎక్కడి నుంచైనా కొన్ని క్షణాల్లో పొందవచ్చు. మరి మీ అందరికీ తెలుసు, ఈ కంప్యూటర్ను కనుగొన్నది చార్లెస్ బాబేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కంప్యూటర్లో మనం ఎంతటి సమాచారాన్నైనా భద్రపరిచేటువంటి సౌకర్యం ఉంది. కార్యాలయాల్లో ఫైళ్ళు భద్రపరచుకోవాలంటే మరి మనకు చాలా స్థలం కావాలి. మరి ఆ స్పేస్ ఆక్యుపై కాకుండా కంప్యూటర్ మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కంప్యూటర్లో మనం అధిక సంఖ్యలో ఫైళ్ళను భద్రపరచుకోవచ్చు. టైప్ రైటర్లో చేసినటువంటి ప్రతుల మీద ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ టైప్ చేయవలసిందే తప్ప వేరే మార్గం ఉండేది కాదు. కానీ వాళ్ళ కంప్యూటర్లో ఏమైనా తప్పు జరిగితే నిమిషాల మీద మనం సరిదిద్ది దాని నుండి కొన్ని వందల ప్రింట్లను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో బార్ గ్రాఫ్లు, బొమ్మలు కూడా మనం తీసుకోవచ్చు. గణిత సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రజ్ఞులు ముందు కంప్యూటర్లను వాడడం జరిగింది. మరి వ్యాపార లెక్కల కోసం ఈ కంప్యూటర్లను కనుగొనడం జరిగింది. వీటిని మనం డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. పని తొందరగా జరగడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వడానికి మనం ఈ రోజుల్లో కంప్యూటర్లను వినియోగిస్తున్నాం. కాబట్టి కంప్యూటర్ల గురించి, వాటి పనితీరు గురించి ప్రతి ఉద్యోగి ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని ఆఫీసుల్లో కంప్యూటర్ వ్యవస్థ వచ్చేసింది. కాబట్టి అందరు ఉద్యోగులు కూడా ఇవాళ కంప్యూటర్లు వినియోగించవలసినటువంటి అవసరం ఉంది. తెలియకపోతే మరి తగిన శిక్షణ పొంది కంప్యూటర్లను వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పవచ్చు. మరి కంప్యూటర్ల ద్వారా మనకు లాభాలు ఏమిటి అని చూసినప్పుడు క్యాలిక్యులేషన్స్. కంప్యూటర్ కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, హెచ్చవేతలు వంటి లెక్కల్ని మనిషి కంటే వేగంగా మనకు చేసి పెడుతుంది. అట్లానే అనాలిసిస్, విశ్లేషణ కూడా ఇది చేస్తుంది. దాంట్లో మనం డేటాబేస్ ఇచ్చేసి మనం అనాలిసిస్ కొడితే మొత్తం కూడా అనాలిసిస్ చేస్తుంది. వాతావరణం గురించి ఉపగ్రహం పంపిన చిత్రాలను కూడా విశ్లేషించి మరి ఏ ప్రదేశంలో వాతావరణం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు కంప్యూటర్లు తెలియజేస్తాయి. అంతేకాకుండా కంపారిజన్ కూడా మరి మనకు ఇవి చేసి పెడతాయి. అంటే ఒక విలువతో మరొక విలువను, ఒక అంశంతో మరో అంశాన్ని పోల్చి అవసరమైన ఫలితాల్ని మన క్షణాల్లో అందిస్తుంది. అంతేకాకుండా మెమొరైజేషన్, మనిషి గుర్తుపెట్టుకోలేనంత సమాచారాన్ని కంప్యూటర్ అవలీలగా గుర్తుంచుకుంటుంది అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని వేల పేజీల సమాచారాన్ని కూడా మనం కంప్యూటర్లో అతిభద్రంగా దాచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణం దాని నుండి మనం తీసుకునే సౌకర్యం ఉంది. అంతేకాకుండా కంప్యూటర్ను ఉపయోగించి మనం అతి తక్కువ స్థలంలో కంప్యూటర్ యొక్క హార్డ్ డిస్క్ లేదా ఫ్లాపీ డిస్క్ ద్వారా దాచుకోవచ్చు. ఎంత సమాచారమైన ఒక హార్డ్ డిస్క్లో మనం భద్రపరచుకోవచ్చు. ఇక నెక్స్ట్ రిటైనింగ్. సహజంగా కంప్యూటర్లో సమాచారాన్ని మనం వివిధ ఫైళ్ళ రూపంలో దాచుకుంటాం. మరి మెమరీలో దాచుకున్నటువంటి ఫైళ్ళలో ఏది కావాలంటే దాన్ని మనం వెంటనే తెరిచి చూసి చదువుకోవచ్చు. ఇక అప్డేటింగ్. అప్పటికే మనం ఫైళ్ళ రూపంలో దాచుకున్నటువంటి సమాచారానికి అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని కొత్త విషయాల్ని అదనంగా మనం జోడించుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అట్లానే ఎడిటింగ్ సౌకర్యం కూడా కంప్యూటర్లలో ఉంది. కంప్యూటర్ ద్వారా మరి మన సమాచారానికి సంబంధించిన అంతిమ విషయం పొందే వరకు లేదా ప్రింట్ తీసుకునే చివరి నిమిషం వరకు కూడా ఒకవేళ సమాచారంలో మనం ఏమన్నా
మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకోవచ్చు, కొత్త వాటిని చేర్చొచ్చు, అవసరం లేని దాన్ని తీసివేయచ్చు. ఇలా ఎడిటింగ్ చేసుకునే సౌకర్యం కూడా మనకుంది. ఇక ప్రింటింగ్, మరి కంప్యూటర్కు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని నుండి ఎన్ని కాపీలైనా ప్రింటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి మనం ఒక ఫైల్ రూపంలో భద్రం చేసినటువంటి సమాచారాన్ని ఈ విధంగా ప్రింట్ల రూపంలో మనం పొందవచ్చు. అవసరమైతే ఆ అక్షరాల యొక్క సైజులు మరియు వాటి యొక్క ఆకారాన్ని కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇక ట్రాన్స్ఫర్, సమాచారాన్ని ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు మనం బదిలీ కూడా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫైళ్ళ రూపంలో సమాచారం నిక్షిప్తమై ఉంటే ఫ్లాపీ డిస్క్ను తీసుకెళ్లడం ద్వారా లేదా ల్యాన్ సౌకర్యం ద్వారా నెట్వర్కింగ్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కు పంపించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆధునిక కాలంలో ప్రభుత్వం ఈ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ పాలన, అంటే అడ్మినిస్ట్రేషన్ త్రో ఎలక్ట్రానిక్ డివైసెస్. మరి వాళ్ళ ప్రభుత్వం మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే పరిపాలన కొనసాగిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికోసం ఐటీ రంగాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో సాంప్రదాయిక సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తిని ఈ దేశాల మధ్య అసమానతలు పరిమితం చేశాయి. అలా చేసినటువంటి దీన్ని ఐటీ పరిజ్ఞానం మరి ఆ అసమానతల్ని తుడిచివేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఐటీ ఎనేబుల్ అనేది నూతన సర్వీసులైన కస్టమర్ ఇంటరాక్షన్, కాల్ సెంటర్స్, బాంక్స్, ట్రాన్స్క్రిప్షన్, కాంటెంట్ డెవలప్మెంట్, ఇలా కొన్ని కొత్త రకాల నిపుణులను, సాఫ్ట్వేర్ నిపుణుల్ని ఇవాళ ఐటీ రంగం మనకు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ డెస్క్ సపోర్ట్ టెక్నీషియన్, ప్రోగ్రామర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రోగ్రామర్ అనాలిసిస్ట్ మరియు సాఫ్ట్వేర్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇలాంటి ఎన్నో రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగులను నవకల్పనం చేయడం జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వం ఐటీ లేదా గుడ్ గవర్నెన్స్ లేదా సుపరిపాలనతో మనకు ఈ క్రింది లాభాలు కలుగుతాయి. ఒకటవది ఏంటంటే ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఇవి తోడ్పడతాయి. తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ పనిని అందిస్తాయి. మరి మనం అనుకున్న విధంగా నిర్ణీత కాలంలో పనిని పూర్తి చేయడానికి ఐటీ ఉపయోగపడుతుంది. సమాచారాన్ని, ఇమేజ్లను మనం ఈమెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు పంపించుకోవచ్చు. ముఖ్యంగా పౌరులకు సత్వరగా, తొందరగా సేవలు వేగంగా అందజేయబడతాయి. మరి ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ట్రాన్స్పరెన్సీ కూడా సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం సమాచారాన్ని అన్ని కాలాల యందు ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు సమాచారం ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉండేటువంటి సమాచారం త్వరితంగా లభ్యమవడమే కాకుండా నమ్మదగిందిగా ఉంటుంది. ఎందుకంటే మిషన్ ఎప్పుడూ కూడా తప్పు చేయదు. ప్రభుత్వం యొక్క అన్ని వ్యవహారాలు కూడా మనం ఇదివరకు చెప్పినట్టుగా పారదర్శకంగా, నైతికంగా ఉంటాయి. అవినీతిని తగ్గించడంలో కూడా ఈ ఐటీ రంగం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ సమాచారంలో మనం అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మరి ప్రజాస్వామ్య సాధనలో కూడా ఐటీ ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డాటా సేకరించడానికి, విశ్లేషించడానికి కూడా మనకు ఈ గుడ్ గవర్నెన్స్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో యంత్రాల వినియోగం ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి. మరి ఇవాళ ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ పద్ధతికి కూడా శ్రీకారం చుట్టింది. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించడం అనేది గర్వించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలను ఆప్టిక్ ఫైబర్ లైన్స్ ద్వారా కలపడం జరిగింది. మరి సమాచారాన్ని వెంటనే తెలుసుకోవడం మాత్రమే కాక ఈ ఆప్టికల్ ఫైబర్ లెన్స్ సౌకర్యం ఉండడం ద్వారా మనం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సౌకర్యం ద్వారా ఇరువైపులా సంభాషించుకుంటున్నటువంటి వ్యక్తులు మనకిద్దరు కూడా స్క్రీన్పై ఎదురెదురుగా కూర్చొని కనిపిస్తారు. మరి ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టుగానే ఇది ఉంటుంది. మరి ఏ క్షణంలోనైనా ఎన్నిసార్లైనా మరి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం సంప్రదింపులు జరుపుకోవచ్చు, ఎలాంటి ఖర్చు లేకుండానే. కాబట్టి ఇవాళ ఆఫీసుల్లో మరి యాంత్రీకరణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆఫీసుల్లో ఇంకా అనేక రకాల యంత్ర పరికరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నింటిని గురించి మనం సంక్షిప్తంగా చూద్దాం. టైప్ రైటర్లు, కంప్యూటర్ల గురించి మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా డూప్లికేటింగ్ మిషన్స్ ఉంటాయి. మరి ఈ డూప్లికేటింగ్ మిషన్ల ద్వారా కూడా మనం ఎక్కువ ప్రతులను తక్కువ సమయంలో మరి దాని నుండి మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆఫ్సెట్ ప్రతుల యంత్రం కూడా ఉంది. మరి ఈ ఆఫ్సెట్ ప్రతుల యంత్రం ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు ప్రింట్లు తీసుకోవచ్చు. ఫోటో కాపీయర్లు కూడా ఉన్నాయి. మరి ఈ ఫోటో కాపీయర్లు 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి పైన కనిపించేది, రెండోది లోపల పనిచేసే విభాగం. మరి కాపీ తీయవలసినటువంటి కాగితాన్ని మనం దాంట్లో అమర్చితే చాలు, లోపల అచ్చయ్యి మనకది బయటకు వచ్చేస్తుంది, ఫోటో కాపీ బయటకు వచ్చేస్తుంది. ఇంకా స్టాంపులు, ఒకే రకమైన సమాచారాన్ని మనం ఎన్నో ప్రతులపై అచ్చు వేసేటువంటి దాన్నే అచ్చు యంత్రాలు లేదా స్టాంపు అంటారు. మరి ఇవి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ పంచ్ కార్డ్ యంత్రాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులు కార్యాలయానికి సరైన సమయానికి వస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ పంచ్ కార్డు పద్ధతి మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా మరో యంత్రం మల్టీగ్రాఫ్. ఇది చాలా చిన్న యంత్రం. ఇది చేసే పని మాత్రం చాలా పెద్దది అని చెప్పచ్చు. ఇది టైపింగ్, ప్రింటింగ్ రెండూ కూడా చేస్తుంది. దీనిలో వచ్చినటువంటి ప్రతి ముద్రణ మన చేతి రాతని పోలి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది గంటకు 3000 ప్రతులను తయారు చేస్తుంది. మరి పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన మరో యంత్ర పరికరం టెలిఫోన్. మరి ఇది కార్యాలయాల్లో వాడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి యంత్రం. మరి టెలిఫోన్ లేనటువంటి కార్యాలయాన్ని మనం ఊహించలేం. మరి ఎంత దూరంలో ఉన్నటువంటి మనిషి ద్వారానైనా మనం సంప్రదించడానికి, సంభాషించడానికి మనకు టెలిఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అంతేకాకుండా మీకు తెలుసు ఆఫీసులోని వివిధ సెక్షన్లకు కూడా కనెక్షన్ ఇచ్చి ఇంటర్కామ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఒకే ఆఫీసులో ఒక విభాగంలో ఉన్న వ్యక్తి ఇంకో విభాగానికి ఇంటర్కామ్ ద్వారా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మరో ముఖ్యమైన యంత్ర పరికరం ఫేజర్, సెల్ ఫోన్. మరి ఇవి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న మనుషులతో మనం సంప్రదించడానికి ఏర్పాటైనవే. మనిషి ఎక్కడున్నా కూడా మరి మనం వీటి ద్వారా సంప్రదించవచ్చు. ఇలా అనేక యంత్ర పరికరాలు ఇవాళ ఆఫీసుల్లో మనం గమనించవచ్చు. ఇలా యంత్ర పరికరాల ద్వారా పనిలో వేగం పెరిగింది, పారదర్శకత పెరిగింది, మనుషుల యొక్క సమయము, శ్రమ, డబ్బు ఆదా అవుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు యంత్ర పరికరాల ఉపయోగం ఎంత ఉంది అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనం గమనించవచ్చు. ఇది ఇవాల్టి టాపిక్. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.